అందరికీ నమస్కారం. భీష్మ ఏకాదశికి ఆ పేరు ఎందుకు వచ్చిందో, ఈరోజు విష్ణు సహస్రనామం ఎందుకు చదవాలి, కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఈరోజే ఎందుకు విష్ణువుని స్తుతించారు, ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాము. చరిత్ర పుటల్లో మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు విజయం సాధించినప్పటికీ ధర్మరాజు మనసు ప్రశాంతత కలగలేదు. స్వజనాన్ని చంపుకొని రాజ్యాన్ని పొందానన్న బాధ ఆయన్ని కుంగదీసింది. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజును తీసుకొని కురుక్షేత్ర రణరంగానికి వెళ్తాడు. అక్కడ భీష్మ పితామహుడు అర్జునుడు వేసిన బాణాలనే పడకగా చేసుకొని ఉత్తరాయణ పుణ్యకాలం కోసం తన ప్రాణాలను వదలడానికి నిరీక్షిస్తూ ఉంటాడు. భీష్ముడు సామాన్యుడు కాడు, సాక్షాత్తు గంగాదేవి పుత్రుడు. తండ్రి సంతనుడి కోసం యవ్వనాన్ని రాజ్యాన్ని త్యజించిన మహానీయుడు. అందుకే ఆయన్ను స్వచ్ఛంద మరణం ఉంది. శ్రీకృష్ణుని చూడగానే భీష్ముడు కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. కృష్ణుడు భీష్ముడితో, పితామహ, నీవు జ్ఞానానికి నిధివి. నీ అంత్యకాలం సమీపిస్తోంది. నీకున్న అపారమైన జ్ఞానం, రాజధర్మాన్ని, మోక్షధర్మాన్ని లోకానికి తెలియజేయడానికి ధర్మరాజుకి ఉపదేశించని కోరాడు. అప్పుడు భీష్ముడు శ్రీకృష్ణుడే సాక్షాత్తు పరబ్రహ్మని గ్రహించి ఆ పరమాత్మను 1000 దివ్యనామాలతో స్తుతించాడు. ఆ స్తుతియే నేడు మనం పఠించే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. అంత బాధలో ఉండి కూడా భగవంతుడిని స్మరించిన భీష్ముడు భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే ఈ రోజున భీష్ముడిని స్మరించుకున్న, విష్ణు సహస్రనామం పఠించిన మనకు ఆ మహావిష్ణువుని కృపకు పాత్రమవుతాము. ఈ విలువైన సమాచారం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ అని భక్తితోటి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.